రైట్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మనతో పాటు చర్చించేందుకు విశ్రాంత వైమానిక దళ అధికారి పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు. సార్, నిన్న జరిగిన ఈ పాక్ దాడుల నేపథ్యంలో భారత దాడుల్ని ఏ విధంగా తిప్పికొట్టగలిగాం మన భారత సైన్యం? ఇది పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి దుశ్చర్య అండి. మనం భారత భూభాగం మీద డ్రోన్స్ తోటి, తర్వాత విమానాలతోటి, మిసైల్స్ తోటి దాడి ప్రయత్నించింది. ఆ దాడిని మనము తిప్పికొట్టగలిగామండి. ధైర్యంగా మనము మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోఆర్డినేట్ చేసి వాటిని చాలా వరకు వాళ్ళ దేశంలో పెళ్ళేటట్టు, బోర్డర్ లో పెళ్ళేటట్టు మనం చేయగలిగాము. అది చాలా విజయం సాధించామండి. ఈ కవింపు చర్యలు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినాయి. మనం చాలా తీవ్రంగా స్పందించి మనం వాటిని ధీటుగా ఎదుర్కొన్నామండి. మన వైపు నుంచి ఏమీ నష్టం లేకుండా వాళ్ళు మన మీద ప్రయోగించినటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ ని, అంటే విమానాలు కానీ, డ్రోన్స్ కానీ, 50 దాకా డ్రోన్స్ ని అన్నిటినీ మనము మన ప్రత్యక్షమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం కూర్చోగలిగామండి. సార్, నిన్న జరిగిన ఈ దాడుల్లో పాకిస్తాన్ ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో ముఖ్యంగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆర్మీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అవునండి, అవి మన రక్షణ స్థావరాలు అటు ఎక్కడైతే మన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ లో ఉన్నటువంటి మన భారతీయ వాయుసేన అట్లాగే భారతీయ ఆర్మీకి సంబంధించిన స్థావరాల మీద గురిపెట్టినవి. చాలా వరకు డ్రోన్స్ ని మనం కూల్చేశాము. అలాగే మన ఏరియల్ ప్లాట్ఫామ్ కూడా మనకి జైసల్మేర్ దగ్గరలో కూల్చాము. వీటన్నిటిని మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ అండి. దాంతో మనం పసిగట్టి వాటిని ముందే మన స్థావరాలకి వచ్చే ముందే వాటిని మనము ఛేదించగలిగాం అనమాట. అది మన గొప్ప విషయము. దానికి మన అమ్ముల పొదలో మన దగ్గర S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంది. అది చాలా పవర్ఫుల్ అండి. అది మనము రష్యా నుంచి మనము దిగుమతి చేసుకున్నాము. అవి ఎంత పవర్ఫుల్ అంటే ఒక S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో 3 రకాలటువంటి రాడార్స్ ఉంటాయండి. మీడియం లెవెల్, లో లెవెల్, హై లెవెల్ నుంచి వచ్చే దాటిని పసిగట్టడానికి. అవి పసిగట్టి వాటికి విరుగుడుగా మిసైల్స్ కూడా అందులోనే ఉంటాయి. ఏ మిసైల్ వాడాలి అని అదే నిర్ణయించుకొని ఎప్పుడైతే మన మీద దాడి అమెరికా, పాకిస్తాన్ మన మీద మిసైల్ కానీ, విమానాన్ని కానీ వదిలితే ఇవి వాటిని పసిగట్టి గైడ్ చేసి ఏ మిసైల్ దానికి సూటబుల్ దాన్ని మిసైల్ పంపించేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ భూభాగంలో అది పెల్లెట్ చేస్తుందండి. అలాంటి వ్యవస్థ మనకు ఉండటం వల్ల ఈ రోజు మనము చాలా క్షేమంగా ఉండగలిగామండి. సార్, ఈ పాక్ దుస్సాహసాన్ని భారత్ ఎంతో సమర్థంగా తిప్పికొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందని చెప్పొచ్చు? మనది చాలా పటిష్టంగా ఉంది. చాలా దృఢమైన వ్యవస్థ మనది. బోత్ ఆర్మీ దగ్గర కూడా ఈవెన్ డ్రోన్స్ ని కూడా పసిగట్టి డ్రోన్స్ ని కూల్చే వ్యవస్థ ఆర్మీ దగ్గర ఉంది. అలాగే మన ఎయిర్ ఫోర్స్ దగ్గర కూడా ఉంది. మన ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్స్, ఆర్మీ ఇన్స్టలేషన్స్ అన్ని సురక్షితంగా ప్రొటెక్ట్ చేయబడినాయండి. ఈ డ్రోన్స్ ని కూడా ఆపడానికి మనము గత 5-6 సంవత్సరాల నుంచి ముందే మనము చాలా పటిష్టంగా మనము ఇటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని మనం డిప్లాయ్ చేసాము అన్ని యూనిట్స్ లోను. దానివల్ల మనం ఇవాళ సేఫ్ గా ఉండగలుగుతున్నాం అండి. సార్, ధన్యవాదాలు సార్ రాజేంద్ర ప్రసాద్ గారు.